ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు ట్యాప్ చేశారు అనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ హాయ్ హలో గైస్, దిస్ ఈజ్ తేజస్వరరావు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను వచ్చేసి ఒక ఖతర్నాక్ యాప్ని పరిచయం చేశాను. ఫ్రెండ్స్ ఈ యాప్ ఏంటంటే ఒక బ్రౌజర్ అనమాట. ఈ యాప్ అనేది ఈ బ్రౌజర్లో ఎటువంటి యాప్లో లేని ఫ్యూచర్స్ అన్నీ దీంట్లోనే అయితే జరిగింది. ఫ్రెండ్స్ మీరు ఒకసారి చూసారు అనుకోండి, ఈ బ్రౌజర్ అనేది అస్సలు విడిచిపెట్టి బయటకైతే రారు. ఫ్రెండ్స్ అదెందుకు నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్ అయితే మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కంపల్సరీగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అనేది చేయండి. ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక యాప్ కనిపిస్తుంది కదా, ఇదేమో బ్రౌజర్. ఫ్రెండ్స్ ఈ బ్రౌజర్ పేరు వచ్చేసి విఐఏ బ్రౌజర్ అనమాట. ఈ యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేదంటే మీరు ప్లేస్టోర్లోనికి వెళ్ళండి. ప్లేస్టోర్లోనికి వెళ్ళిన తర్వాత ఇక్కడ విఐఏ యాప్ అని ఇక్కడ డౌన్లోడ్ అంటే సెర్చ్ అని చేయండి. తర్వాత మీకు ఇలా రావడం జరుగుతుంది. మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇది చాలా మంచి యాప్ అనేది చెప్పుకోవచ్చు. ఇది మే 5, 2019లో రిలీజ్ అయింది. ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఓపెన్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇలాగానే మనకు చిన్న వెయిటింగ్ అయితే తీసుకుంటుంది. ఇది చాలా మంచి యాప్ అనేది చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ తర్వాత మీకు ఇలా రావడం జరుగుతుంది. మీరు ఓకే అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ తర్వాత మీకు ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, నేను పర్మిషన్స్ అయితే గ్రాంటెడ్గా ఇచ్చాను. తర్వాత మనకు ఇక్కడ ఏమి కనిపించదు, ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఒక సెర్చ్ బార్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఓకే మీరు ఎక్కడి నుంచి ఏదైనా సరే టైప్ చేయాలి అంటే చూడండి, నేను ఇక్కడ యూట్యూబ్ అని చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ యూట్యూబ్ అనేది సెర్చ్ చేయగానే మనకు ఆన్ ది స్పాట్లో సెకండ్స్లో ఇక్కడ మనకు యూట్యూబ్ అయితే రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ చూడండి, నేను యూట్యూబ్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నెట్ అని చాలా ఫాస్ట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, నేను సింపుల్గా ఇదైతే ప్లే అయితే చేస్తున్నాను. ఓకే ఇలా ప్లే చేయగానే నాకు ఇక్కడ చాలా ఫాస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దీంట్లో యూట్యూబ్ ఒకటే కాదు, అన్ని రకాల సైట్స్ కూడా దీంట్లో యూజ్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్ అంటే బాగా ఓపెన్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్ ఏ ఇబ్బంది లేకుండా. ఓకే ఇది చాలా బాగా వర్కింగ్ అయితే అవుతుంది. అంటే మనకు ఫాస్ట్గా అవుతుంది ఫ్రెండ్స్ నెట్ అనేది. ఓకే అంతేకాకుండా దీంట్లో ఉన్న టూల్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూడండి, ఇక్కడ మీకు కింద 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ దాంట్లోకి వెళ్ళారు అనుకోండి, మనకు ఇలా రావడం అయితే జరుగుతుంది. మీరు నైట్ మోడ్ అంటే నైట్ టైము ఈ యాప్ని యూజ్ చేసినట్లయితే ఇక్కడ కంపల్సరీగా నైట్ మోడ్ అని కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఆప్షన్ అదేమో ఎనబుల్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇలా ఎనబుల్ చేసుకోవడం వల్ల మనకు కళ్ళకి అనేది ఎఫెక్ట్ అయితే రాదు. ఫ్రెండ్స్ ఓకే అంతేకాకుండా మీరు రెండో ఆప్షన్ చూసారంటే ఇక్కడ నుంచి బుక్ మార్క్స్ అని కనిపిస్తుంది కదా, అంటే మనం ఏదైనా సరే దీన్ని మనం సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ బుక్ మార్క్స్ కనిపిస్తుంది కదా, అంటే ఈ యూట్యూబ్ అనేది మనం అంటే సెర్చ్ చేయకుండా మనం డౌన్లోడ్ చేసుకున్నట్టు. ఫ్రెండ్స్ ఇక్కడ యాడ్ బుక్ మార్క్స్ మీద నొక్కి ఇదేమో యాడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఓకే టైప్ చేశారంటే చాలు, మనకు అది ఆన్ ది స్పాట్లో మనకు యాడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ 3 లైన్స్లోనికి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ హిస్టరీ ఉంది. అలాగే డౌన్లోడ్ చేయాలంటే డౌన్లోడ్స్ కూడా ఇక్కడ రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ 5th ఆప్షన్ ఏమో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక టోపీ ఉన్నట్టు. దాంట్లోనికి వెళ్ళారు అనుకోండి, చూడండి ఇది ఎనబుల్ అయితే అవుతుంది. అంటే ఇది డార్క్ వెబ్ లాంటిది అనమాట. అంటే దీంట్లోనే మనకు హ్యాకింగ్ అన్నీ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్ హ్యాకింగ్కి సంబంధించిన అన్ని యాప్స్ కూడా దీంట్లోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఓకే అంటే ఇది మనకు చాలా యూజ్ఫుల్ అనేది అవుతుంది. ఓకే అంతేకాకుండా ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని కనిపిస్తుంది. ఇది ఆన్ చేశారు అనుకోండి, మనకు ఆన్ ది స్పాట్లో అంటే కంప్యూటర్లో యూజ్ చేసినట్లే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు కంప్యూటర్ ఓపెన్ చేసి చూస్తే సేమ్ ఎలా ఉంటుంది, ఇది క్రోమ్ బ్రౌజర్కి ఉంటుంది. ఫ్రెండ్స్ అంటే ఇలా డెస్క్టాప్ మోడ్ అనేది. ఓకే ఇది చాలా అద్భుతంగా అయితే పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, దాంట్లోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ తర్వాత మీకు ఇక్కడ కస్టమైజ్ అని రెండో ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేశారు అనుకోండి, మనకు ఇలా రావడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ లోగో కనిపిస్తుంది కదా, అంటే ఇక్కడ నుంచి మనం లోగో సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అంటే ఇక్కడ మనకు హోమ్ స్క్రీన్ పై ఫ్రెండ్స్
అంటే మనకు కావాలంటే సెట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ టెక్స్ట్ మీద ఉందే దానిపై ట్యాప్ చేసి మనం ఇక్కడ టెక్స్ట్ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి నేను ఇక్కడ నా పేరు అనేది ఎంటర్ చేసిన తర్వాత ఓకే అని చేయగానే మన గూగుల్ అని రాకుండా తేజ అని వస్తుంది ఫ్రెండ్స్. అంటే నా పేరు రావడం అయితే జరుగుతుంది. మీరు అంటే మీ పేరే కాకుండా ఇంకేది ఇచ్చినా పర్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకు నచ్చిన పేరు ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది కదా 2 ఆప్షన్, దానిపై ట్యాప్ చేసి ఇక్కడ ఫొటోస్ అని కనిపిస్తుంది కదా దానిపై ట్యాప్ చేశారు అనుకోండి మనకి ఏదో ఒకటి ఎంచుకోవాల్సి అని ఉంటుంది గ్యాలరీ. తర్వాత ఇక్కడ మనకు మీకు నచ్చిన ఫొటోస్ అనేది ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి నాకు ఇక్కడ హోమ్ స్క్రీన్పై ఇలా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం మన ఫోటో అనేది యాడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ స్టైల్ కనిపిస్తుంది కదా 3 ఆప్షన్, దానిపై ట్యాప్ చేశారు అనుకోండి మనకి ఇలా రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి మీరు అన్ని సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, మీరు సెట్టింగ్స్లోనికి వెళ్ళి ఇది పెంచారు అనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా నేను పెంచాను, ఇలా రావడం అయితే జరుగుతుంది మీకు. అంటే మీకు ఎంత లైటింగ్ కావాలంటే అంత ఉంచుకోవచ్చు. ఫోటో ఎలా కనబడాలి అనేది కూడా అన్ని ఇక్కడ నుంచి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ హైడ్ సెర్చ్ బార్ అని కనిపిస్తుంది కదా, అలా మనం ట్యాప్ చేసామనుకోండి మనకి సెర్చ్ బార్ అనేది ఇక్కడ కనిపించదు ఫ్రెండ్స్. మనం కాకపోతే ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవాలి ఉంటుంది. అంటే ఎవరికి తెలియకుండా సీక్రెట్గా కూడా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, మీకు కావాలంటే ఉంచుకొని లేదంటే మానేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నుంచి అన్నీ సెర్చ్ చేసుకున్న తర్వాత మీ బ్యాక్ వచ్చేస్తే చాలు, అది మనకు ఆటోమేటిక్గా సెట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇక్కడ నుంచి మనం ఏదైనా సెర్చ్ చేసుకోవాలని సెర్చ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ చూస్తే వావ్ అని అదిరిపోవాల్సింది ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ లెన్స్ బై నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.